సండే స్పెషల్కి పర్ఫెక్ట్గా ఉండేది. ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ డిష్ ఈ చికెన్ కర్రీ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్ నుంచి వస్తున్న అరోమా ఏంటో తెలుసా? స్పైసీ క్రీమీ రిచ్ చికెన్ హండీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకుని అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు వేసుకోండి. వీటిని ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. సో వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యూస్ చేశానండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, అంతవరకు ఫ్రై చేయాలండి. ఇవి బాగా ఫ్రై అయినాక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అందులోని కట్ చేసినటువంటి టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. టొమాటోస్ అనేవి మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ మనకి కర్రీ అనేది నాన్ స్టాప్ అలా చేస్తూ ఉంటామన్నమాట. మూత పెట్టి మగ్గించడం అనేది ఉండదు. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, సరిపడా కారం వేసుకుని బాగా ఫ్రై చేయండి. మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట. ఇలా ఫ్రై చేసినాక అందులో శుభ్రం చేసినటువంటి చికెన్ మొత్తాన్ని వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నాక బాగా ఫ్రై చేయండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది 1 మినిట్ పాటు నాన్ స్టాప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసినాక ముందుగానే సాల్ట్ అనేది వేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు సాల్ట్ వేసినాక ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఈ టైంలో చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదండి, ఆ వాటర్ కూడా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 8 మినిట్స్ అలా జరుగుతుందండి. 8 to 10 మినిట్స్ అలాగా. సో అప్పటికే మనకి 50% వరకు చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత అందులో 1 కప్ వరకు పెరుగు అనేది వేసుకోండి. మనకి 1 కప్ అంటే ఒక 200 గ్రాముల వరకు పెరుగు అనేది వేసుకోవాలండి. వేసుకుని ఎక్కడ తరకలు లేకుండా బాగా మిక్స్ చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేయండి. చికెన్ అనేది బాగా మగ్గుతుందండి. మరొకసారి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఈ కర్రీకి వాటర్ అనేది వేయమండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో అడుగు పడుతుంది కదా, చూసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ కసూరి మేతి వల్ల చికెన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అసలు స్కిప్ చేయకూడదండి. వీటంతటిని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు అలా వదిలేసినాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు క్రీమ్ ఉంటే వేసుకోండి. లేని వాళ్ళు పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసుకోండి. అందులోని 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఇక్కడ క్రీమ్ అనేది అసలు మిస్ చేయకూడదండి. క్రీమ్ ఏంటి, కసూరి మేతి ఏంటి, దీనివల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక 100 ml కానీ 1 టేబుల్ స్పూన్ వాటర్ కానీ వేసుకోండి. దీనికి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. జస్ట్ అడుగు పట్టకుండా కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఫైనల్ టచ్గా 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ చెప్తున్నాను కాబట్టి నెయ్యి అనేది పర్టికులర్గా వేసుకోవాలి. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నెయ్యి మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. అంతేనండి, మనకి చికెన్ హండీ రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చికెన్ హండీ సూపర్గా రెడీ అయింది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.